ప్రేమ కలిగిన మా మంచి యేసయ్య, నీకు స్తుతి స్తోత్రములు నాయన. ప్రభువా, గడిచిన దినాలన్నీ కరుణించి కాపాడి, పగలంతయు ఈరోజు కాపాడి, మరలా ఈ రాత్రి జామున మాకు ప్రార్థించుటకు కృప అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ నామాన్ని ఎత్తి పట్టుటకు, నీ నామములో ప్రార్థించుటకు మేము అర్హులం కాకపోయినప్పటికీ కూడా నీ మహాకృప ద్వారా మమ్మల్ని ప్రేమించి ప్రార్థించే కృపను అనుగ్రహించినందుకై నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈరోజు నిద్రిస్తున్న సమయంలో మా యొక్క పరిస్థితులన్నిటిని దాటి, మా స్థితిగతులన్నిటిని దాటి ప్రభువా, మరలా నీ యొక్క శ్రేష్టమైన పునరుత్థాన దినములో అడుగు పెట్టబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రేపటి దినములో నిన్ను ఆరాధిస్తూ మహిమపరుస్తూ ప్రభువా నాయన, అలాంటి గొప్ప ధన్యత భాగ్యాన్ని కేవలం నీ పిల్లలకు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. నిన్ను నమ్మిన బిడ్డ వాళ్ళు, నిన్ను సేవిస్తున్న బిడ్డలు, నిన్ను కొలుస్తున్న బిడ్డలు, నీ యందు భయభక్తులు కలిగిన వారు ప్రతి ఒక్కరూ నిన్ను ఆరాధించి మహిమపరిచి రేపటి దినంలో ప్రభువా నాయన ఘనపరచుటకు, నీ శ్రేష్టమైన సన్నిధిలో మేము అందరం కనబడుటకు అయ్యా, మా ద్వారా మీరు ఎంతగానో స్తుతుల ద్వారా మీరు ఆసీనుడివై ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. పరిశుద్ధ జీవితాన్ని మేము కాపాడుకునొచ్చు, మీరు ఇచ్చిన రక్షణను మేము కాపాడుకునొచ్చు. ప్రతి రోజు మాతో ఉండి, ప్రతి రాత్రి మాతో ఉండి, ప్రతి రాత్రి జామున, ప్రతి వేకువ జామున ప్రార్థనలో ఏకభవిస్తూ నేనును నా సహోదరులం అందరము కూడా ప్రార్థనిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నలో నీ కృప తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని ప్రభు నాయన పరిశుద్ధపరుస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి పరిశుద్ధతో ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ఇంకను అతి పరిశుద్ధంగా ఉన్న మీరు, నీ పరిశుద్ధమైన వాక్యములు, నీ పరిశుద్ధమైన మాటలు, నీ పరిశుద్ధ స్థలానికి, నీ సన్నిధిలో మేమందరం కనబడి నిన్ను మహిమపరచు కృపను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. ఈ రాత్రి జామున తండ్రి, ఎందరైతే ప్రార్థిస్తున్నారో, ఈ రాత్రి జామున ఎందరైతే ప్రభు నీ వైపు చూస్తున్నారో, ఎందరైతే నిన్ను అర్థిస్తున్నారో, సేవిస్తున్నారో, ఎందరైతే ప్రభు ఏ బాధల ద్వారా, ఏ దుఃఖముల ద్వారా, ఏ సమస్యల ద్వారా, ఏ ఇరుకుల ద్వారా, ప్రభు ఏ వ్యాధి ద్వారా, ప్రభువా ఎన్నో సమస్యల ద్వారా నాయన నిన్ను అర్థిస్తూ ప్రార్థిస్తున్నారో నాయన, ఆ బిడ్డల్ని, వారి యొక్క సమస్యలు, వారి యొక్క కన్నీటిని తుడిచే దేవుడు మీరే గనక కన్నీరు తుడిచివేయండి. వారి యొక్క బాధ సమస్యలను యేసు నామంలో తొలగిపోవాలని వేడుకుంటూ, నీ దివ్యమైన నామంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని, నీ ఆరోగ్యమైన నామంలో ఒక్కొక్కరికి స్వస్థత కలగచేయమని ప్రభువా, నీ బిడ్డల పట్ల మీరే ఉండి ప్రభు నాయన నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ రాత్రి జామున ఒక్కొక్కరితోటి మీరు మాట్లాడండి, ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. అనాథ కాలం నుండి ఆ యొక్క భూమిని సృష్టించినప్పటి నుంచి అవ్వ ఆదామును సృష్టించిన కానుంచెల్లి అవ్వ ఆదాము పట్ల నీ యొక్క ఆత్మ ఘోష ప్రభు నాయన, వారు ఏ విధంగా అయితే నీకు వ్యతిరేకముగా చేశారో, ఆ తోటలోండి నీ ఆత్మ ఘోష ఈ రోజు వరకు నీ ఆత్మ మా కొరకు ఘోష పడుతూనే ఉంది. ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. ఎంతోమంది విననుల్లి జలనులుగా అయిపోయారు. ఎంతోమంది ప్రభు నీకు వ్యతిరేకముగా అయిపోయారు. ఎంతోమంది ప్రభు నాయన నిన్ను ఎరగని వారు ఉన్నారు. ఎంతోమంది ప్రభు నిన్ను ఎరిగి కూడా మరలా వెనక్కి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. ఎంతోమంది ప్రభు నాయన నీ పేరు చెబుతూ మాయదారు పనులు, వేషధారమైన పనులు, దొంగతనాలు, హత్యలు, మోసమైన మాటలు, మోసకరమైన జీవితాలు ప్రభువా, నిన్ను నమ్మి నిన్ను సేవిస్తూ నీ పేరుకు ఎంత అవమానం, చెడ్డ పేరు తెస్తున్నారు అయ్యా. వారితో మీరు మాట్లాడండి, వారిని ఇప్పుడే మీరు ఖండించండి, వారిని ఇప్పుడే సరిచేయండి, వారి పట్ల నీ గొప్ప కార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా. మరో కొంతమంది నీ పేరు చెప్పుకునుచు బిజినెస్లు చేస్తున్నారయ్యా. ఇది ఎంతగానమో ప్రభు నాయన, ఎంతగానమో ఘోరమైన స్థితులు ప్రభు నాయన.
ప్రభునైనా నీ పిల్లల్ని అందరినీ ప్రభునైనా సరిచేయండి. నిన్ను నమ్మిన ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పచెప్తున్నాం అయ్యా. మీరు ఏ విధంగా అయినా ప్రభునైనా వారిని సరిచేయండి. నీ మాటకు, నీ మనసుకు, నీ వాక్యానికి లోబడి దీవారాత్రులు ధ్యానించు ప్రార్థించే కృపని వారికి అనుగ్రహించండి. విరిగి నలిగిన మనసు దయచేయండి ప్రభునైనా. వేకోజామున ప్రార్థన చేసే మనసు కలగజేయండి. వారి తప్పులు వారు తెలుసుకొని ప్రభునైనా సరి చేసుకొని ప్రార్థన చేసే కృపని వారికి అనుగ్రహించండి. రాత్రి జామున కానీ ఏ జాములనైనా ప్రభునైనా ప్రార్థన చేసే కృప అనుగ్రహించండి ప్రభునైనా. మేము దావీదు మహారాజులే మంచి మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభునైనా. మోషే వల్లే ప్రార్థించడానికి, దావీదు మహారాజు వాళ్ళ స్తుతి యాగాలు చెల్లిస్తూ ప్రభునైనా ఏలియా ప్రార్థించే వారిగా, అబ్రాహము, యాకోబు, ఇసాకు దేవుడవు, మాకు చాలిన దేవుడు వారు ప్రార్థన చేసినట్టుగానే మేము ప్రార్థించటకు మా పితరులు ఎందరో ప్రభునైనా నిన్ను మహిమపరుస్తూ ఘనపరుస్తూ ప్రతిదినం ప్రార్థన పూర్వకంగా ఉంటూ ప్రభునైనా ఏ విధంగా అయితే వారి జీవితాలు ప్రభునైనా నీ కొరకు అమర్చుకున్నారో, జీవించారో, అదేవిధంగా మా జీవితాలను కూడా ప్రభునైనా అయ్యా నీకే సమర్పిస్తూ మా జీవితంలో మీరే వేలుబాటు చేయండి. మా సొంత నిర్ణయాలు కాదు, మా సొంత బుద్ధులు కాదు, మా ఆలోచనల ద్వారా కాదు కానీ ప్రభునైనా ఒకవేళ ఆ విధంగా వెళుతుంటే దయతో మమ్మల్ని క్షమించి అయ్యా మీరు మమ్మల్ని సరిచేయమని, నీకు ఇష్టమైన వారి బిడ్డగా మమ్మల్ని వాడుకోమని నిన్ను వేడుకుంటున్నాను. ఎందరైతే నీ బిడ్డలు ఈ రాత్రి జామున ప్రార్థనలు పాల్గొంటున్నారో, ఎందరైతే నీ బిడ్డలు ఈ ప్రార్థన వింటున్నారో, ఎందరైతే నీ బిడ్డలు వారి యొక్క వ్యక్తిగత ప్రార్థనలు కూడా జీవిస్తున్నారో, ఎందరైతే నీ బిడ్డలు ప్రభా నిన్ను అర్థిస్తున్నారో ప్రభా ఈ రాత్రి జామున వారు నిద్రిస్తున్నారు. ప్రార్థన చేసి నిద్రించే సమయంలో నీ యొక్క రక్షణ, నీ యొక్క కృప కంచె ప్రభునైనా నీ బిడ్డల పట్ల ఎప్పుడు ఉంచమని, వారి పట్ల దుష్టుడు ఏ విధముగా పని చేయకుండా, దుష్ట ప్రభావములు ప్రభునైనా నీ బిడ్డల పట్ల ఏ కార్యం జరగకుండా ప్రతి బిడ్డలో ప్రభునైనా దుష్టుడు వేయిచున్న అగ్ని బాణములు యేసు నామములో తొలగిపోవునుగాక. సంపూర్ణమైన నిద్ర ప్రభునైనా ఆరోగ్యాన్ని దయచేయమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.